బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని నాగమాంబాపురం పంచాయతీ విలియమ్స్పేటలో ఆటో నగర్ భూమిపూజ కార్యక్రమం జరిగింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హయంలో అభివృద్ధితో పాటు సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. టిడిపిలో అందరినీ ఆదుకుంటామని తెలిపారు. ఆటోనగర్ కార్మికులకు అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ సుప్రజా మురళి, కౌన్సిలర్లు లక్ష్మీకాంతమ్మ, తాళ్ల వైష్ణవి, రహమత్, టిడిపి నాయకులు పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ఓం హిరణ్యపాత్రం మధవనందారమరవ్యోసనలీలా బ్రహ్మణభారతి ఏకదేవమాదాయ స్తేజోదాతి సామ్రాజ్యం భోజం భారాజ్యం మహాపర్యాహాత్మనో మహనీయమనాత్మనే చక్రవర్తిమూలాయ సార్వభౌమాయ మంగళం లక్ష్మీం కృష్ణరుద్రాం త్రిలింగదావేశ్వరీ దాసీవ సమదేవతాం లోకేకదీపాంగరాం శ్రీమంత్రం బ్రహ్మేంద్రప్రియాం होरात्रे भास्वे नक्षत्राणि रूपं सर्वे देवेभ्यो नमः शिवात्मनां पदास्मभिः भूताकृते सत्यमा भूर्भुवस्सुराभो ओम हरे ओम आद्य पुनः प्राप्त स्मृतवराह कल्पे वैवस्वतं वाजम्बोद्वीपे बतोषे बतकनिरो दक्षिण दिग्भागे श्री वेंकटाचल उत्तर दिग्भागे श्रीशैल साग्ने प्रदेशे कृष्णा कावेर्यो मध्यदेशे स्वस्ति श्री सोमनाम संवत्सरे अस्याम वासुदेवताभ्यो भगवान् स्वासपुत्रं भवस्यां त्राण भजकालम्यां वसंत ऋतुं चैत्रमासम्यां शुक्लपक्षं बहुपक्षम्यां अस्यां सभयां समरक्षकस्य दृष्टायां यजमानमासे पुत्रं भवस्यां ओम त्रिवेदेव्यै नमः ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविन्दाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम केशवाय नमः ओम वामनाय नमः ओम त्रिधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम कृष्णाय नमः ओम वासुदेवाय नमः ओम कृष्णाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम वज्राय नमः ओम नमः अजताय नमः ओम जनार्दनाय नमः उपेन्द्राय नमः हरे श्री कृष्णाय नमः उत्तिष्ठन्तु भोरसाय सर्वे देवेभ्यो नमः शतमानं नमः ఆటో నగర్ కి పూజ చేసుకోవడానికి వచ్చిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే అన్నిటికన్నా ముందుగా ఈ ఆటో యూనియన్ సభ్యులు ఇప్పుడే మాట్లాడారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ స్థలం కోసం పాటుపడుతున్నారో వాళ్ళు మాటల్లో చెప్పడం జరిగింది. మనము ఇప్పుడు ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమము సమపాలనలో చేయగలిగిన ముఖ్యమంత్రి కింద మనమంతా పనిచేస్తున్నాము. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన
అభివృద్ధికి అంటే అడుగులు ముందుకు వేస్తూ వెళ్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు మనకి ఈ ఆటో నగర్ రావడం జరిగింది. ఎందుకంటే అన్ని సంవత్సరాల నుంచి ఫైల్ రన్ చేస్తున్నా ఇప్పటికిప్పుడు కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అధికారులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ ఫైల్ని కంప్లీట్ చేసి మనకు ఇవ్వడం జరిగింది. 7 ఎకరాల 30 సెంట్లు ఆటో నగర్ ఇక్కడ మనం స్థాపించుకోవడం జరిగితే మనం బుచ్చిరెడ్డిపాలెం అభివృద్ధిలోకి పోతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఎంతో మందికి యువకులకి ఇది ఒక ఉపాధి కేంద్రంగా కాబోతుంది రాబోయే రోజుల్లో. ఇదే కాదు, మన కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అని చెప్పి మనం ఎట్లయితే చెప్పుకున్నామో, ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, మొన్నే మనం రైతులకి ఎంత మంచి జరిగిందో ప్రతి రైతు మాట్లాడారు. నేను ఊర్లో లేను, అందుకని ఈరోజు దాన్ని మెన్షన్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎప్పుడు జరిగినంత ధాన్యం కొలత మన కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి రైతులందరూ కొలిసారు. ఇంచుమించు 38,000 టన్నులు కొలిసారని చెప్పి అన్ని కాన్స్టిట్యున్సీలో కన్నా జిల్లాలో మనం ఎక్కువ ఇవ్వగలిగాము. ఎందుకంటే మంది ముఖ్యంగా డెల్టా ప్రాంతం కాబట్టి ఇవ్వడం, ప్రభుత్వానికి ఇవ్వడం అదొకటి అయితే 24 గంటల లోపల ప్రతి రైతు ఖాతాలో డబ్బులు వేయించారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా అమాలీలకు కూడా 24 గంటల్లో డబ్బులు పడినా మొట్టమొదటిగా ఇప్పుడే అని చెప్పి చెప్తున్నారు రైతులందరూ కూడా. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వంతో మేము అండగా ఉన్నాము, మాకు ఎంతో అభివృద్ధి జరిగింది అని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ ఆటో నగర్ కార్మికులు కూడా అదే మాదిరి చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మనము కోవూరు నియోజకవర్గానికి ఉపాధి కోసం ఇంకా ముందుకెళ్ళిపోతున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న మన కోవూరు షుగర్ ఫ్యాక్టరీని సమస్యని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కలెక్టర్ గారు అందరూ కలిసి మాట్లాడుతున్నాము, చర్చలు జరుగుతున్నాయి. అది కూడా తప్పకుండా అతి త్వరలో దాన్ని